ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ఆ భీష్మ పితామహుడు శరీరాన్ని వదిలి వైకుంఠాన్ని చేరుకున్న భీష్మాష్టమి, అలాగే మాఘ ఏకాదశిని భీష్ముని త్యాగాలకు ప్రతీకగా ఆ శ్రీకృష్ణ భగవానుడు భీష్మ ఏకాదశిగా చేసి ఈ రోజున అందరూ భీష్మునికి పితృతర్పణాలు వదిలే అవకాశాన్ని శ్రీకృష్ణ భగవాన్ల వారు ఇచ్చారు. మరి అంత గొప్పతనం ఉన్నటువంటి ఆ భీష్మ పితామహుని గురించి మనం కాస్త తెలుసుకుందాము. ఆ గంగామాత అలాగే శంతన మహారాజుకు 8వ పుత్రుడిగా జన్మించిన వాడే ఈ దేవవ్రతుడు అంటే భీష్మ పితామహుడు. ఈయన పూర్వజన్మలో దేవతల్లో ఒకరైన అంటే అష్టవసువుల్లో ఒకడు. అష్టవసువులు 8 మంది ఉన్నారు కదా, వారిలో ఒకడైన ప్రభాసుడు. ఒకసారి ఈ అష్టవసువులు కూడా వారి భార్యలతో భూమిపైకి విహార నిమిత్తం వచ్చారట. అప్పుడు వశిష్ఠముని ఆశ్రమంలో తిరుగుతూ ఉన్న సమయంలో నందిని అనే దేవతా గోవును వీళ్ళు చూశారు. అయితే ఈ ప్రభాసుని భార్య ఉంది కదండి, ఆవిడ యొక్క స్నేహితురాలకు ఆరోగ్యం సరిగ్గా లేదు. అయితే అప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే, ఈ నందిని గోవును మనం తీసుకెళ్లి నా స్నేహితురాలకు బహుమతిగా ఇచ్చామంటే ఆవిడ ఆరోగ్యం చక్కగా అవుతుంది, అందువల్ల నాకు ఈ నందిని గోవు కావాలి అని అడిగిందట. అప్పుడు ప్రభాసుడు సరేనని ఆ గోవును తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ మిగిలిన 7 వసువులు కూడా ఉన్నారు కదండి, వారు కూడా ఈ ప్రభాసుడు అనే వసువుకి సహాయం చేశారు. తర్వాత బయట నుంచి వచ్చిన ఆ వశిష్ఠముని ఆశ్రమంలో చూస్తే నందిని గోవు కనిపించలేదు. అప్పుడు ఆ ముని కోపంతో ఈ అష్టవసువులను భూమిపై మనుష్యులుగా పుట్టమని శపించేశాడు. వసువులు వారి తప్పును క్షమించమని వశిష్ఠముని పాదాలపై పడి క్షమాపణను అడిగారు. బ్రహ్మఋషి శాంతించారు. సంవత్సరంకి ఒకరి చొప్పున అందరి శాపమనేది తొలగిపోతుంది. కానీ ఈ 8వ వసువైన ఈ ప్రభాసుని మాత్రం గో అపహరణలో ప్రధానమైన పాత్రధారి కాబట్టి తాను మాత్రం దీర్ఘకాలం భూమిపై జీవించాలని చెప్పి ఆ వశిష్ఠముని శాపాన్ని ఇచ్చారు. తర్వాత అలా వెళుతూ ఉన్న ఆ వసువులకు గంగాదేవి కనిపించింది. అప్పుడు వారు వారి తప్పు అలాగే వారి శాపము గురించి ఆ గంగమ్మకు విన్నవించుకొని, అమ్మా, మేము అమృతం తినే దేవతలం కదా, మానవ గర్భవాసం చేయలేమమ్మా, దయచేసి నీవు మానవ రూపాన్ని ధరించి మమ్మల్ని నీ పుత్రులుగా స్వీకరించి మమ్మల్ని పుట్టగానే నీలో ఐక్యం చేసేసుకొని మాకు ముక్తిని ప్రసాదించు తల్లి అని వేడుకున్నారు. గంగమ్మ వారు చెప్పిందంతా విని సరేనని వారికి అభయాన్ని ఇచ్చింది. మహారాజు ప్రదీపుని కుమారుడే ఈ శంతన మహారాజు. ఇతను పూర్వజన్మలో మహాభిషుడు. బ్రహ్మగారి శాపం కారణంగా ఇతను కూడా భూమిపై జన్మించాడు. ఒకరోజు ఈ శంతనుడు వేటాడుతూ గంగా తీరానికి వచ్చాడు. ఆయనకు మహాసౌందర్యవతి అయిన ఒక యువతి కనిపించింది. ఆయన ఆమెను చూసి మోహించాడు. ఆమెకు కూడా ఆయన పట్ల ఆసక్తి కనిపించింది. ఆమెను వివాహం చేసుకుంటానని అడిగాడు. కానీ ఆమె ఆయన్ని వివాహం చేసుకోవాలి అంటే కొన్ని షరతులు పాటించాలి అని చెప్పింది. అవేంటని అడిగాడు శంతనుడు. నేను ఏం చేసినా ఇదేంటి, ఎందుకు చేస్తున్నావు అని నన్ను ఎప్పుడూ కూడా అడ్డగించకూడదు. ఒకవేళ నన్ను ఆటంకపరిచావనుకో ఆ క్షణమే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని ఆవిడ చెప్పింది. ఆవిడెవరో తెలుసండి, మన గంగాదేవే. శంతనుడు ఆవిడ చెప్పినటువంటి షరతులన్నింటికీ కూడా అంగీకరించాడు. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. గంగాదేవి గర్భాన్ని దాల్చింది. ప్రసవం కాగానే ఆ బిడ్డను తీసుకెళ్లి గంగానదిలో పడేసింది. ఇలా 7 సార్లు కూడా చేసింది. కానీ ఆ గంగకిచ్చిన మాట కోసం శంతనుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ 8వ బిడ్డను గంగలో పడవేయబోగా శంతనుడు తన వంశం నిలబెట్టుకోవాలని ఆమెను అడ్డగించాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏ తల్లైనా బిడ్డలను చంపుకుంటుందా? అసలు నువ్వు మనిషివే లేకపోతే రాక్షసివా అంటూ అడ్డగించాడు. అప్పుడు ఆ గంగాదేవి జరిగిన వృత్తాంతమంతా శంతనునికి చెప్పింది. నాకిచ్చిన మాట తప్పావు కాబట్టి నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను, కానీ ఇప్పుడు ఈ బిడ్డకు నా అవసరం అనేది ఉంది అని ఆ బిడ్డను తీసుకుని వెళ్ళింది. ఆ బిడ్డకు దేవవ్రతుడు అని పేరు పెట్టింది. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. శంతనుడు మళ్లీ వేట కోసం ఒకసారి గంగా తీరానికి వచ్చాడు. అతనికి అక్కడ ధనుర్విద్యను అభ్యసిస్తున్నటువంటి ఒక యువకుడు కనిపించాడు. అతన్ని చూస్తే ఏదో తెలియని సంతోషం మనస్సుకు అనిపించింది. ఎవరు నాయనా నువ్వు?
చక్కటి విద్యను ప్రదర్శిస్తూ ఉన్నావు అని శంతనుడు ఆ యువకుడిని అడిగాడు. కానీ ఆ యువకుడు ఏం మాట్లాడకుండా బాణాలు వేస్తూ వేస్తూ మాయమైపోయాడు. అప్పుడు శంతనునికి తన కొడుకు కూడా ఇదే వయసులో ఉంటాడు కదా, ఒకవేళ ఆ యువకుడు నా కొడుకా అని అనిపించింది. వెంటనే గంగాదేవిని తలుచుకున్నాడు. గంగమ్మ వచ్చింది. గంగతో ఆ యువకుడు కూడా వచ్చాడు. రాజా, ఈ పుత్రుడు మీ సంతానమే. వీడు దేవవ్రతుడు, గాంగేయుడు. వశిష్ఠుల వారి వద్ద వేదశాస్త్రాలు, అలాగే పరశురాముని దగ్గర ధనుర్విద్య అభ్యసించాడు. పరశురాముని ప్రియ శిష్యుడు ఇతను. ఇప్పుడు ఇతన్ని నువ్వు తీసుకెళ్ళవచ్చు, మంచి కీర్తిని తెచ్చిపెడతాడు అని గంగమ్మ చెప్పి శంతనునికి దేవవ్రతుని అప్పగించి అదృశ్యమైపోయింది. తల్లి గంగమ్మ మాట ప్రకారం శంతనునితో దేవవ్రతుడు రాజధానికి వెళ్ళాడు. శంతనుడు పుత్రునికి యువరాజ పట్టాభిషేకం చేశాడు. ఇలా ఉండగా కొన్నాళ్లకు శంతనుడు ఒకరోజు సత్యవతి అనే ఒక పడవ నడుపుకునే యువతిని చూసి ఇష్టపడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. కానీ సత్యవతి తండ్రి దాసరాజు తన కూతురికి పుట్టే సంతానాన్నే రాజుగా చేస్తాను అంటే తన కూతురినిచ్చి వివాహం చేస్తాను అని చెప్పేశాడు. కానీ శంతనుడు దానికి అంగీకరించలేదు. రాజ్యానికి వచ్చేశాడు. కానీ ఆ రోజు నుండి ముఖంలో సంతోషం అనేదే లేదు. ఏదో దిగులుగా ఉండడం దేవవ్రతుడు గమనించాడు. మంత్రిని పిలిచి అడిగాడు. అతను జరిగిన కథంతా కూడా చెప్పాడు. అప్పుడు దేవవ్రతుడే స్వయంగా దాసరాజును కలిసి, మీ కూతురి యొక్క సంతానమే రాజ్యాన్ని ఏలుతుంది. నేను కేవలం వారికి సాయంగా ఉంటాను. అంతేకాకుండా నాకు వివాహమయ్యి నా సంతానం రాజ్యాన్ని కోరుతుందని మీరు భయపడకండి. నేను ఆజన్మ బ్రహ్మచర్యాన్ని తీసుకుంటున్నాను అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అది చూసిన దేవతలందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. ఇక ఆ దేవవ్రతుణ్ణి భీష్ముడు అని పిలిచారు. అప్పటి నుంచి అందరూ కూడా ఈయన్ని భీష్ముడు అని పిలుస్తూ ఉన్నారు. దాసరాజు ఎంతో సంతోషంగా సత్యవతి శంతనులను వివాహం చేశాడు. వారిద్దరికీ విచిత్రవీరుడు, చిత్రాంగదుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు. శంతనుడు భీష్ముడు చేసిన త్యాగానికి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. భీష్మునికి అతను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరాన్ని శంతనుడు ప్రసాదించాడు. ఇంకా భీష్మ పితామహుడు ఎన్నెన్నో త్యాగాలను చేశాడండి. ఆయన చరిత్ర ఇంకా ఎంతగానో ఉంది. దానిలో ఇంకొంత భాగం మనం మరొక వీడియోలో తెలుసుకుందాము. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.